జైళ్ళు ఎందుకు ఉండాలని చెప్పేసి హిట్లర్ అన్నాడు. జైళ్ళు మనం కూడా అంత పెద్ద ఇష్టమే పడడం, మనల్ని కూడా జైళ్ళు వేస్తుంటారు కాబట్టి. కానీ అది ఒక ప్రజాస్వామ్యం. అంటే ఒక నేరం చేసిన వాడిని నేరస్తుడిగా పరిగణించి లేకుండా విచారణ చేసి శిక్ష వేసి జైల్లో పెట్టి సంస్కరించేదానికి ప్రయత్నం చేసి ఒక వ్యవస్థ అది. హిట్లర్ ఏం చెప్పాడు, ఇవి అన్ని ఎందుకండి, జైలు ఖర్చు ఎందుకు, జైలు కాపలా ఖర్చు ఎందుకు, ఆ జైల్లో పెట్టడానికి కోర్టు కావాలి, కోర్టులకు ఖర్చు ఎందుకు, కోర్టులో వాదన చేయడానికి వాడికి ఎందుకు ఖర్చు, దాంట్లో జడ్జిమెంట్ ఇచ్చే జడ్జిలకి ఎందుకు ఖర్చు, నేరస్తుడు దొరకగానే వాడి తుపాకుతో కాల్చేస్తే ఈ ఖర్చులన్నీ మిలిగిపోతాయి, అప్పుడు దేశం బాగా ముందుకు పోద్దని చెప్పేసి ఆ రోజు హిట్లర్ వాదన చేశాడు. ఇప్పుడు ఇవన్నీ ఎన్నికలు ఓ ప్రజాస్వామిక పద్ధతిలో జరిగితే చాలా ఖర్చు ఎక్కువ. ఎన్నికలు జరిపినప్పుడల్లా ఈఎంలు పెట్టాలి, ఎన్నికలు జరిపినప్పుడల్లా పోలీసులు కాపలా